మనతో పాటి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పోర్మామల పట్టణవాసి సీతా వెంకట సుబ్బయ్య ఉన్నారు. భోగి మన 2026 సంవత్సరము భోగి పండగ ప్రజలందరూ మన మండల ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, మన జిల్లా ప్రజలు కానీ బ్రహ్మాండంగా జరుపుకున్నారు. సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా జరుపుకున్నారు. నేను చెప్పేది ఏమంటే, ఈ రోజు రేపు సంక్రాంతి ఇది కానీ, కనుమ పండుగ కానీ, మా పూర్వమేల టౌన్ కానీ, పూర్వమేల మండల తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూటమి మా నాయకులు సుఖ సంతోషాలతో ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ, మరియు బద్వేల్ తాలూకా నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలు జరుపుకోవాలని ఆశిస్తూ, మనకు ఈ సంవత్సరము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ అన్ని కాలువలు, చెరువులు, చిన్న చిన్న చెరువులు మొత్తము బాగా నిండినాయి. సంతోషంగా పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. అన్ని విధాల ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఈ సంవత్సరం కానీ వచ్చే 2-3 సంవత్సరాలు మా కుటుంబ ప్రభుత్వం ఎంతో సుఖ సంతోషం. ఈరోజు సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి పండుగ మనకు పూర్వం నుంచి పెద్ద పండుగ అంటారు. ఘనంగా 3 రోజులు జరుగుతుంది. ముఖ్యంగా మొదటి రోజు భోగి పండుగ అనేది వస్తుంది. దీని సందర్భంగా ఈ పోర్మామిళ్ళ మండల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పోర్మామిళ్ళ ప్రజలందరికీ మా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఈరోజు భోగి అనగా తెల్లవారుజామునే లేచి భోగి మంట లేస్తూ మనకున్న సంవత్సరం పొడుగుతున్న మన ఇంట్లో పాత వస్తువులన్నీ దాంట్లో వేసి ఈ రోజుతో మనకున్న పాత దారిద్రాన్ని అంతా దాంతో కాల్చినట్టుగా మనం అనుకుంటూ దాన్ని భోగి మంటలు వేస్తుంటాము. అదే మాదిరిగా ఇళ్ల ముందు భోగితో మహిళలు నుగ్గులేస్తూ గొబ్బెమ్మలు పెట్టి ఎంతో ఈరోజు భోగి పండుగ అనేది ఘనంగా జరుపుకుంటారు. రేపు వచ్చేసి సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనగా సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. అనగా దక్షిణాయనం ముగిస్తూ ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు యొక్క రథం దక్షిణం వైపు నుంచి కిందుగా అంటే భూమికి దగ్గరగా వస్తుంది. రేపటి నుంచి పగలు సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. అదే మాదిరిగా దీనితో మన కొత్త అల్లుళ్ళు కానీ, బంధువులు కానీ మనకు ఇళ్ళకి పిలుచుకొని ఘనంగా పండగ జరుపుకుంటాం. ముఖ్యంగా మన పిల్లలకు పాశ్చాత్య జీవనం అనేది దాంతో మనకు ఈ సంక్రాంతి పండుగ గురించి తెలియకుండా పోతుంది. దీన్ని తెలిసేదానికి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు కూడా గతంలో వచ్చేసి మన ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాలు జరిపారు. అదే మాదిరిగా ఎల్లుండి కనుమ పండుగ సందర్భంగా మనము పశువులను కడిగి వాటికి పూజిస్తూ గుమ్మడికాయ దిష్టి తీసి మనము పగలగొడతాము. ఇలా కొన్ని కార్యక్రమాలు మనం వచ్చేసి సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఇవి మన పిల్లలకి ఎవరికి తెలియదు. ఇవి తెలిసేదానికే మనం ముఖ్యంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమన్ టీవీకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరియు మా మండల ప్రజలకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారికి, మా మేడం విజయమ్మ గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు అందరికీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు అంటున్నారు కానీ సంక్రాంతి సంబరాలు అంటే పూర్వము చేసిన పనులు లేవు. ఆ కాలంలో కల్యాపు చల్లడము, గొబ్బెమ్మలు పెట్టడము, బండ్ల పంద్యాలు, ఒక విధమైన జనాలందరూ కూటమి కావడం, ఒక చోట కూర్చోవడం. సంక్రాంతి అంటే అది ఒక రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదంతా లేటెస్ట్ యుగము, లేటెస్ట్ మోడల్, లేటెస్ట్ సంక్రాంతి. ఎవరు సంక్రాంతి పండుగ అనేది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు ఇళ్ళగా ఉంటారు ఈ పనులకు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు చేసిన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని పనుల వల్ల ప్రజలు కొంత విజయోత్సవాలతో కొంత మేలుగా సంతోషకరంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కొంత ఈ పెన్షన్లు అయితేనేమి, ఉచిత గ్యాస్ అయితేనేమి, ఇంకో పథకం అయితే ఏదైనా సరే ప్రజల్లో కొంత సంతోషకరంగా కనబడుతున్నది. కానీ పండుగ జరుపుతున్నారు కానీ పూర్వ వైభవం లేదు. పూర్వం ఏ విధంగా గొబ్బెమ్మలు పెట్టి ఇళ్ళ కాళ్ళందరూ కూటమయ్యి
బండ్ల పందాలు పెట్టి అవి ఇవి అంటే పాత పద్ధతులు కనపడ్డంలే. అంతా లేటెస్ట్ యుగం. ఈ పండుగ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు మా విజయమ్మ గారు, మా రితీష్ రెడ్డి గారు చేసిన సహాయాలు కొన్ని మర్చిపోకుండా ప్రజలు వాళ్ళు గుర్తుపెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు, చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని ప్రజలు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని పండగ సుఖ సంతోషాలతో బ్రహ్మాండ అష్టైశ్వర్యాలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం ప్రస్తుతం పోర్మామిళ్ళ సొసైటీ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇందులో భాగంగా పోర్మామిళ్ళ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేదానికి మన పోర్మామిళ్ళ సొసైటీ చైర్మన్ కల్లూరి వెంకట కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. పూర్వమిల్ల మండల ప్రజలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ 2026 సంవత్సరం సంక్రాంతి సంబరాలు కానీ, ఈ యొక్క మన పండగ ఇది కానీ, ఈ సంవత్సరము 50 మంది ప్రజలందరూ బాగా జరుపుకొని దేవుని ఆశీస్సులతో కలకాలం ఆయురాదిగా ఉండాలని దేవుని కోరుకుంటూ మండల ప్రజలందరికీ నా కృతజ్ఞత.